హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే మహాకుంభమేళాకి వెళ్ళి వచ్చేసాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వెళ్తానని. బట్ మా వదిన వాళ్ళు పిలవటం, మేము జాయిన్ అవ్వటం అంతా ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. నాది అస్సలు ప్లాన్ లేదు వెళ్ళటానికి. బట్ నాకే అనిపించింది ఎలాగైతే అలాగ అవుతుంది, వెళ్ళి వచ్చేద్దాము అని. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు కదా అనేసి బయలుదేరాను. ఇంకా ఇలా వైజాగ్ నుంచి మహాకుంభమేళాకి మా కార్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అరకు వరకు అయితే రీచ్ అయ్యాము. అమ్మవారికి దండం పెట్టుకొని మా జర్నీని కంటిన్యూ చేశాము. మా వదిన అయితే 3-4 డేస్కి సరిపడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చేశారు. లైక్ స్నాక్స్, కోకోనట్ వాటర్, బిస్కెట్స్, గ్లూకోజ్, ఫ్రూట్స్, అసలు ఒకటి కాదు అన్నీ తెచ్చేశారనమాట. ఇదంతా అరకు విలేజ్. టైం మార్నింగ్ 8 అవుతుంది. బట్ అప్పటికి ఇంకా మంచు అలానే పడుతూ ఉంది. చల్ల చల్లగా ఉండేది. చాలా బాగా అనిపించింది నాకైతే. మధ్య మధ్యలో ఆ గ్రీనరీ అంతా ఎంత ప్లెజెంట్గా బాగుందో కదా. నేను క్యాప్చర్ కూడా చేశాను. మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ ప్లాన్ చేస్తుంటే అయితే మీరు తప్పనిసరిగా ఎమర్జెన్సీ మెడిసిన్స్, సఫిషియంట్ వాటర్, చాక్లెట్స్ అవి క్యారీ చేయటం ఎంతో బెటర్. ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళు ఉన్నా కూడా జర్నీలో టైంకి ఫుడ్ లేకపోయినా షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అప్పుడు బాగా యూజ్ అవుతాయి. వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఇలైచీ లాంటివి కూడా క్యారీ చేయటం బెటర్. అలా ఒడిస్సా, ఛత్తీస్గఢ్ క్రాస్ అయ్యి ఖండ్వా రోడ్ మధ్యప్రదేశ్ దగ్గర అయితే కాఫీ బ్రేక్ తీసుకున్నాము. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అట్రియాలా బ్రిడ్జ్ క్రాస్ అయ్యి రేవా అప్రోచ్లో వెళ్తున్నాము. ఎప్పుడైనా రోడ్ ట్రిప్స్లో ఫస్ట్ టైం కొత్త ప్లేసెస్కి విజిట్ చేస్తుంటే అయితే కంప్లీట్గా జీపీఎస్ మీద అయితే డిపెండ్ అవ్వకండి. అలా కాకుండా ముందుగానే తెలిసిన వాళ్ళతో కొంచెం రూట్స్ ఇన్ఫర్మేషన్ వాటి గురించి తెలుసుకొని వెళ్తే చాలా బెటర్. మేమైతే జీపీఎస్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళడం వల్ల కొంచెం ట్రబుల్ అయితే ఫేస్ చేసాము. మేము స్టార్ట్ అయిన సెకండ్ డే అంటే మండే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ట్యూస్డే ఆఫ్టర్నూన్ అయితే ఉత్తరప్రదేశ్లో ఎంటర్ అయ్యాము. ఎగ్జాక్ట్గా నేనైతే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ కార్లో అయితే ట్రావెల్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎట్ లాస్ట్ ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయ్యాము. ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కార్ పార్కింగ్ దగ్గర అయితే మాకు ఒక 2 అవర్స్ అయితే టైం పట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్లో ఫ్రెష్ అయ్యి నదీ స్నానాలకి బయలుదేరాము. గంగమ్మ తల్లికి దీపం పెట్టడానికి కూడా పెద్దమ్మ రెడీ చేసి ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాము త్రివేణి సంగమం హోలీ స్నానాలకి. చూద్దాం ఎలా అవుతుందో.
వాళ్ళందరూ అయితే ఫుల్ హ్యాపీ అండ్ ఎక్సైటింగ్గా ఉన్నారు. అక్కడ క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు, బట్ మేము టీవీల్లో చూసి భయపడినంత అయితే లేరు. నేను వీడియో తీస్తుంటే మా హస్బెండ్ అయితే హాయ్ చెప్తున్నారు. మేమందరం పుణ్య స్నానాల కోసం అయితే ఘాట్ నెంబర్ 41 బోట్ ఎక్కడానికి వెళ్తున్నాము. यमुना तल्ली भगवान सूर्य की पुत्री है, सनी और यमती बहन है। ये आपका पीछे से आया है, ये यमुनोत्री से निकला, दिल्ली आगरा मथुरा होते प्रयागराज में आया है। త్రివేణి సంగమంకి మా బోట్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. మహాకుంభమేళ గంగా యమున సరస్వతి నదులు ప్రవహిస్తున్న ఈ ప్రదేశంలో పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో స్నానం ఆచరించటం నిజంగా ఇంతకు మించి అదృష్టం ఉంటుందా చెప్పండి. లైఫ్లో ఒక్కసారి ఈ అదృష్టం వస్తుంది, అది కూడా అందరికీ రాదు. నాకైతే ఎంత హ్యాపీగా ఎంత బ్లెస్డ్గా అనిపించిందో ఇంకా నేనైతే చెప్పలేనండి. అందరూ ఇలా త్రివేణి సంగమంకి బోట్స్ మాట్లాడుకొని వస్తూ ఉంటారు. మా నదీ స్నానాలు అయితే అయిపోయాయి. అందరం ఒక్కసారి వెళ్ళటం వల్ల నేను ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ గంగమ్మ తల్లికి అయితే హారతి ఇచ్చేసి పసుపు కుంకుమ అవన్నీ సమర్పించి పూజ అయితే చేసుకున్నాము.
ఇంకా గంగా వాటర్ కూడా కలెక్ట్ చేసేసుకొని రూమ్లో ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ జర్నీకి అయితే స్టార్ట్ అయిపోయాము. అదండి మా ప్రయాగ్రాజ్ ప్రయాణం అయితే ఇలా జరిగింది. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.